అందరికీ నమస్తే. తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అనేక విధమైనటువంటి సంక్షేమ పథకాలను అమలుపరుస్తుంది. అందులో భాగంగా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకు వర్కర్స్ అయితే దాదాపు 10 నుంచి 15 రకంగా వర్కర్ కేటగిరీస్ తీసుకుంటాం. మేస్త్రీలు కానీ, ప్లంబర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, రాయి వేసేవాళ్ళు కానీ, కలర్ వేసేవాళ్ళు కానీ, తవ్వకం చేసేవాళ్ళు కానీ, ఇట్లా ఎవరైనా కానీ వాళ్ళు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండి ఈ వర్క్ చేస్తున్నట్టు కనుక ధృవీకరణ చేసుకుంటూ మీ సేవలో వెళ్ళి 110 రూపాయలు కట్టినప్పుడు వాళ్ళకు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కార్డు ఇస్తుంది. తద్వారా సహజ మరణమైనప్పుడు వర్కర్కు 1 లక్ష రూపాయలు ఇస్తుంది. అది ప్లస్ 30,000 రూపాయలను చావు ఖర్చుగా ఇస్తుంది. అది యాక్సిడెంటల్గా చనిపోతే 6 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇస్తూ 30,000 రూపాయలను చావు ఖర్చిస్తాం. 6,30,000 రూపాయలు యాక్సిడెంట్. ఒకవేళ చావక ఏదైనా అంగవైకల్యం జరిగితే వాళ్లకు డిజబిలిటీ సర్టిఫికెట్ బట్టి 5 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేయడానికి. అంతేకాకుండా ఒక వర్కరు వారి కుటుంబ సభ్యులు భార్య డెలివరీ అవుతే 2 సార్లు ఇద్దరు పిల్లలకు వాళ్లకు 30,000 రూపాయలు చొప్పున 2 సార్లు ఈ కాన్పు కోసం అని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా వాళ్ళ బిడ్డ పెళ్లి చేస్తే ప్రసవిస్తే 2 సార్లు 90,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అట్లా ఇద్దరు బిడ్డలకు ఇస్తుంది. అంతేకాకుండా మ్యారేజ్ చేసినప్పుడు కూడా 30,000 రూపాయలు ఇస్తుంది. సో ప్రభుత్వం యొక్క ఈ సంక్షేమ పథకాలను కార్మిక శాఖ ద్వారా మా డిప్యూటీ కమిషనర్ గారు, మా అసిస్టెంట్ కమిషనర్ గారు, మా కమిషనర్ గారు, అదేవిధంగా లోకల్గా మన గౌరవనీయ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. మన దగ్గర నిజామాబాద్లో దాదాపు 55,000 మంది కార్మికులు వారి పేర్లను నమోదు చేస్తున్నారు. అయితే మీ అందరికీ గతంలో నమోదు చేసుకున్న వాళ్ళందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే కార్మిక శాఖలో కార్డు తీసుకున్న వాళ్ళ కార్డును రెన్యువల్ చేసుకోవాలని, అది కూడా మధ్యవర్తి లేకుండా మీ సేవ ద్వారానే రెన్యువల్ చేయించుకోవాలని మనవి. నేను కార్మికాధికారిగా మీ అందరితో మనవి చేస్తున్నాను ఏంటంటే ఏ వర్కర్ అయినా వర్క్ చేస్తున్నప్పుడు ఆయన తప్పనిసరి లేబర్ కార్డు తీసుకోవాలని ఇక్కడ మనం చేయనటువంటి ప్లంబర్స్ డే నాడు శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, మీరందరూ కూడా ప్లంబర్స్ కాకుండా వివిధ రకాలు ఇప్పుడు ప్లంబర్స్గా మీరుండి మీరు వెళ్ళినప్పుడు మేస్త్రి ఉంటారు, మీతో రాళ్ళు పరిచే వాళ్ళు ఉంటారు, మీతో టైం మీరు చెప్పి ఏ వర్కర్ అయినా మీతో పనిచేసినప్పుడు ఆ వర్కర్కు కార్డు లేదు వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సౌకర్యాలు ఉన్నాయి. మా డిపార్ట్మెంట్లో మా ప్రిన్సిపల్ సెక్రటరీ వారి దగ్గరికి కూడా అందరూ పనిచేస్తున్నాను కాబట్టి నేను మా డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి సౌకర్యాలను, ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను కార్మికులకు చివరి వరకు వెళ్ళే కార్మికులకు కూడా చేరేటట్టు ఆన్లైన్ విధానం ద్వారానే మధ్యవర్తిత్వం లేకుండా చేస్తున్నాము. కాబట్టి ప్రజలు
పర్టికులర్లీ కార్మిక శాఖలో భవన నిర్మాణ కార్మికులందరూ ఒక ప్లంబర్సే కాదు, వివిధ రకాలైనటువంటి వర్కర్స్ కూడా వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని మీరందరూ లాభపడాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి సౌకర్యాలను తీసుకోవాలి, తద్వారా మీ కుటుంబాలు బాగుపడి మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అని ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ మన ప్లంబర్ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన నిజామాబాద్ ప్లంబర్ సంఘ ఆహ్వానం మేరకు మన సంఘానికి వచ్చినటువంటి కార్మిక శాఖ అధికారి యోహన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు మన సంఘానికి వచ్చి లేబర్ కార్డు యొక్క ఆవశ్యకతను, దాని నుంచి లబ్ధి ఏ రకంగా ప్రభుత్వం నుంచి ఏ రకంగా లబ్ధి చేకూర్చాలా, ఏ రకంగా అనుభవించాలా, పథకాలు ఏ రకంగా ఉన్నాయనేది మనకు వివరించారు. ఖచ్చితంగా కార్మికుడిగా గుర్తింపు పొందాలంటే లేబర్ కార్డు ప్రభుత్వం జారీ చేసినటువంటి కార్మిక శాఖ నుంచి జారీ చేసినటువంటి కార్డు కలిగి ఉండవలేను ప్రతి సభ్యుడు. 14 రంగాల భవన నిర్మాణ కార్మికుల సోదరులందరికీ తెలియజేసినది కూడా ఏమనగా, ప్రతి ఒక్క సభ్యుడు నిజమైన కార్మికుడు అయితే అతనికి ఖచ్చితంగా మనం కార్డు ఇప్పించగలరు. మన మధ్యవర్తిత్వంగా బోగస్ కార్డు అనేది లేకుండా సార్ వాళ్ళ యొక్క కార్మిక శాఖ నుంచి జారీ చేసేటటువంటి కార్డు మనం తీసుకొని ప్రభుత్వ పథకాలకు ఏ రకంగా అర్హులో సార్ గారు చక్కగా వివరించారు. మరొకసారి సార్కు ప్రత్యేక ధన్యవాదాలు. 14 రంగాల భవన నిర్మాణ కార్మిక సోదరులందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్లంబర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సందర్భంగా కార్మిక శాఖ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కేక్ కట్ చేస్తున్నాం. ప్రెసిడెంట్ ఎవరండి?